సడన్గా ఎటైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ లేదా పార్టీస్, ఫ్యామిలీ పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గ్రాండ్ ఫంక్షన్స్కైనా, చిన్న చిన్న మ్యారేజెస్ కానీ, ఇంకా ఏదైనా అకేషనల్లీ మనం పట్టు చీర కట్టుకోవాలని మనకు అనిపిస్తే, బట్ ఎర్లీ మార్నింగే మనం వెళ్ళాల్సి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, శారీ కట్టుకోవడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్కి పైగా టైం పడుతుంది. సో అట్లా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాము. ఒక్కసారైనా సరే బిఫోరే శారీ మంచిగా ప్లీట్స్ ప్రిపేర్ చేసి మంచి ఫోల్డింగ్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అనమాట. టైం కూడా తక్కువగానే ఉంది. సో స్లీప్ టైం అయిపోయింది, పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఫాస్ట్గా ట్రై చేశా. పర్లేదు, ఓకే అనిపించింది నాకైతే. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా, నాలాగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే నేను వీడియోలో కొన్ని టిప్స్ చెప్తూ ఉంటా శారీ ఫోల్డింగ్కి సంబంధించి. మీరు అవి ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మీరు ఏ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని ముందుగానే మీరు ఫస్ట్ సెట్ చేసుకోండి. నార్మల్గా మీరు కట్టుకున్నట్టుగానే కట్టేసుకోండి. ఎక్కడికక్కడ పిన్స్ సెక్యూర్ చేసి పెట్టుకోండి. అంటే బ్లౌజ్కి జాయిన్ చేసుకోకుండా మన పైట దగ్గర ఒక పిన్, కుర్చీల దగ్గర ఒక పిన్ పెట్టుకొని అయితే రెడీగా ఉండండి. అప్పుడు మనకి రివర్స్ రాకుండా ఉంటుంది శారీ అనేది. సో నేను ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ చేశాను అనమాట. రివర్స్లో బయట కుర్చీలు వేసాను. సో తర్వాత చూసుకుంటే నాకు అనిపించింది అనమాట. సో అరే మిస్టేక్ చేశా అని చెప్పేసి మళ్ళీ ఆ సేఫ్టీ పిన్ తీసేసి మళ్ళీ సెట్ చేసుకున్నాను నేను. అండ్ ముఖ్యంగా మనం ఐరన్ చేయాలనుకుంటే ఫ్యాన్ అయితే కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి ఇట్లాంటి శారీస్కి. ఇది ఇక్కత్ పట్టు శారీ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్కి. అందుకే ఇది ప్రిఫర్ చేశా. బట్ ఇది కూడా కొంచెం ఐరన్ చేసేటప్పుడు కష్టమే. ఎందుకంటే తొందరగా ఒక చోట ముడత పడిందంటే అది ఐరన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నాకైతే ఇది చేయడం వల్ల చాలా కంఫర్ట్ అనిపించింది. ఒక్కరోజు ముందు ఇట్లా చేసి పెట్టుకొని శారీ ఫోల్డింగ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ వెళ్ళే ముందు చిటుక్కున రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం ఫస్ట్ వాళ్ళని రెడీ చేయించి మనం రెడీ అయ్యి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంట్లో అంతా హడావుడి ఉంటుంది. ఇంట్లో వర్క్స్ అని చేసుకొని మళ్ళీ మనకి రెడీ అయ్యే ఛాన్స్, టైం కూడా ఇవ్వరు. సో అందుకని ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా మనం వాళ్ళని రెడీ చేయించి మనకున్న కాస్త టైంలో ఈజీగా శారీ అయితే వియర్ చేయొచ్చు. కొంచెం కష్టం అనిపించింది నాకు. కంఫర్టబుల్గా టేబుల్ కూడా లేదు, ఐరన్ టేబుల్ కూడా. బట్ ఓకే, ఉన్న దాంట్లో మనం ఎట్లా మెయింటైన్ చేసుకోగలిగినా ఓకే, పర్లేదు. అంత ప్రొఫెషనల్గా చేయలేకపోవచ్చు, బట్ ఓకే. నాకైతే ఇలా ముందుగానే ప్లిట్స్ పెట్టుకొని శారీ ఇట్లా ఫోల్డింగ్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల శారీ కట్టుకుంటే చాలా నీట్గా అనిపించింది. ఇంకా మాకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత నీట్గా కట్టుకొని ఎంత ఉన్నా కూడా పిల్లలు ఇంకా ఎత్తుకోవడము, మన మీద పడి కూర్చొని అట్లా కొంచెం చిరాకు పెడుతూ ఉంటారు. ఆ ఫోల్డింగ్స్ అనేవి పోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. బట్ అయినా కూడా నాకు ఇది ప్రాసెస్ అయితే బాగా అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి నేను బిఫోర్గానే ఉన్న శారీస్ అన్నింటినీ ఇట్లా ఫోల్డింగ్స్ చేయించుకొని పెట్టేసుకుంటా. ఇంకా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళైతే ఇంకా చాలా బాగా చేస్తారు. కాకపోతే నాకు అంత టైం లేదు. ఇప్పుడు వెళ్ళి ఇచ్చి ఫోల్డింగ్కి మళ్ళీ తెచ్చుకునే అంత టైం నాకు లేకపోవడం వల్ల నేనే కొంచెం కుస్తీలు పడాల్సి వచ్చింది. సో ఈ రకంగా అయితే నేను చేయడం వల్ల నాకు టైం సేవ్ అయింది అండ్ శారీ కూడా చాలా నీట్గా అందంగా కనిపించింది. నేను ఎప్పుడు శారీ కట్టినా హడావుడిగా కట్టుకుంటా. మ్యాక్సిమం పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది శారీ కట్టుకునే టైంలో. బట్ ఓకే, ఈసారి మాత్రం చాలా కంఫర్ట్ అండ్ నైస్ లుకింగ్, అపీరెన్స్ కూడా చాలా నైస్గా కనిపించింది నాకైతే. అండ్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మేబీ ఇంకొంచెం నీట్గా ఫోల్డ్ చేస్తాను అనుకుంటా. కంగారులో అసలు కొంచెం హడావుడి పడ్డాలే కానీ టైం ఉంటే మాత్రం ఖాళీ ఉన్న టైంలో ఇట్లా నీట్గా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఫైనలీ ఇవాళ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇవాళ ఈవినింగ్ 4 o'clock మాక్ డ్రిల్ గురించి మీరు అందరూ తెలుసుకొని ఉంటారనుకుంటా. తెలుసుకోకపోతే ఖచ్చితంగా మాక్ డ్రిల్ ఏంటి, అసలు ఇండియన్ ఆర్మీకి మనకి పాకిస్తాన్కి మధ్య జరిగే వార్ ఏంటి, అసలు ఎందుకు ఏంటి, ఒకవేళ ఫ్యూచర్లో మన మీద ఏమైనా అటాక్స్ జరిగితే మనం ఎట్లా సెక్యూర్గా ఉండాలి, పిల్లలు ఒకవేళ
వాళ్ళకి మనం ఎట్లా సెక్యూరిటీ నామ్స్ నేర్పించాలి, ఇవన్నీ కూడా ఏదైనా ఇంజ్యూరీ అయితే ఎట్లా మనం రక్షించుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి మీద మనం ఒక అవగాహన ఇస్తే బాగుంటుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న మాక్ డ్రిల్ మా పాపతో చేయించా. సో ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఇవాళ ఏం చెప్పా అంటే, రేపు ఖమ్మం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. మన టేకులపల్లి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అనేది ఉంటుంది కదా టేకులపల్లిలో. సో అక్కడ జాబ్ మేళా అయితే ఉంది. ప్రైవేట్ కంపెనీలో 550 జాబ్లకి నోటిఫికేషన్ అయితే ఉంది. సో అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8th, 9th, 10th ఇంటర్, ITI అనమాట. సో మీరు క్వాలిఫై అయితే అంటే పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా అందరికీ ఉపయోగపడాలని ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో హౌస్ వైఫ్ చూస్తుంది అనుకోండి, తనకి శారీ ఫోల్డింగ్ అయితే నేర్చుకుంటుంది కదా. ఇంకా ఒకవేళ ఎవరైనా వాళ్ళ పిల్లలకు, పక్కింటి వాళ్ళకు, చదువుకొని ఖాళీగా ఉండే పిల్లలకు చెప్పడానికైతే జాబ్ నోటిఫికేషన్ ఒకటైతే ఉంటుంది కదా, జాబ్ డీటెయిల్. అండ్ ఇంకొకటి మన దేశాన్ని జరిగే ఇట్లాంటి కండిషన్స్ నుంచి ఎట్లా మనం సెక్యూర్ అవ్వాలి అనే విషయమైనా తెలుసుకుంటారు కదా. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే, కొన్ని వీడియోస్లో ఒక చిన్న మిస్టేక్స్ వస్తాయి అన్నమాట. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ద సడన్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి అది ఎమర్జెన్సీ అనిపిస్తే వెంటనే నేను ఎలా ఉన్నాను అనేది చూసుకోకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి టక్కున ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నా. నేను ఎంచుకున్న కంటెంట్ అట్లాంటిది కాబట్టి అందులో కొన్ని ఫ్లోలో మిస్టేక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు 100% ప్రపంచంలో అన్ని విషయాలు తెలీదు. ఇప్పుడిప్పుడే నేను కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నా. పర్సనల్గా నా సబ్జెక్టు గురించి ఏదైనా అడిగితే నేను చెప్పడానికి ఓకే, నేను ప్రిపేర్ అయి చెప్పగలుగుతా. బట్ ఇవన్నీ ప్రిపేర్ అయి చెప్పగలిగేవి కావు టాపిక్స్ అనేవి. ఆల్ ఆఫ్ ద సడన్ జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి, ఇంకేదైనా చిన్న ఇన్ఫర్మేషన్స్, ఇంకేదైనా ఆఫర్స్, ఇట్లాంటివి ఏదైనా ఉండి న్యూస్లో ఏదైనా నాకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే టక్కున తీసేసి చెప్పేస్తా వీడియో అనమాట. ఈ కంగారులో ఏం జరుగుతుంది అంటే కొన్ని అంటే బాగా ప్రొఫెషనల్గా ఆలోచించలేకపోతున్నా. బట్ సమ్టైమ్స్ ఆలోచించి చేయాలని ఉన్నా కూడా ఇంత చేసి మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ చేస్తే చాలే, ఇవన్నీ చేసేసరికి టైం అయిపోతుంది కదా ప్రతిదీ అని చెప్పేసి నేను ఇంకా చెప్పాలి అంటే, నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కమాండ్స్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు. తీరా నేను కమాండ్స్ ఇచ్చే టైంకి ఆ డేట్ కూడా అయిపోతుంది. సో ఆ అల్గారిథంని నేను ఫాలో అవ్వాలి అంటే నేను ఒక 1 వీక్ ముందే వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసుకొని దాని అల్గారిథం అంతా ఫాలో అయ్యి పెడితే ఇంకొంచెం బాగుండేది అనుకుంటా. అపీరియన్స్ కూడా కొంచెం నీట్గా ఉంటే ఇంకొంచెం చూసే వాళ్ళకు కూడా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ నా కంటెంట్స్ అనేవి అట్లా ఉన్నాయి, మీరు అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటా నేను. అండ్ ఒక వీడియోలో కొన్ని వీడియోస్లో అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనిపిస్తుంది నాకైతే. ఇట్లాంటివి అంటే మామూలుగా రెడీ టు మన గెట్ రెడీ విత్ మీ ఇట్లాంటివి చేసినప్పుడు హెయిర్ స్టైల్ వీడియో ఒకటి పెట్టా. ఎప్పుడు మాట్లాడుతుంటే మీకు బోర్ కొడుతూ ఉంటుందేమో అని చెప్పేసి అసలు అందులో మ్యూట్లో పెట్టేసి వీడియో అప్లోడ్ చేసేసా. సో అవసరం అనిపిస్తే మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. వీడియోలో జరిగే చిన్న మిస్టేక్స్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు, అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. సో నాకు ఇక్కడ చూడండి, ఈ లెంత్ కూడా శారీ కుర్చీల దగ్గర సరిపోను లేదనమాట బెడ్ అనేది. సో అందుకని దాన్ని నేను కొంచెం పైకి అనేసి ఎట్లనో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే ఐరన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేశా. ఓకే, 70% నేనైతే బాగా చేశా అని అనిపించింది నాకైతే. బట్ నా కంఫర్ట్ అయితే 100% ఉంది. దీనివల్ల నాకు ఈజీ టు వియర్ అనమాట, టైం సేవ్ అయింది, చాలా బెస్ట్ అనమాట, చాలా బెస్ట్ ఇట్లా ఐరన్ చేసుకొని పెట్టుకోవడం అనేది. ముందుగానే శారీ ఫోల్డింగ్ అనేది మస్ట్ అని ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రము మనం రెడీ కావడానికి టైం ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి అందరూ కూడా, లేడీస్ అంతా. అండ్ మగువ యూట్యూబ్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, ఎస్పెషల్గా
దీనికి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి టైం తీసుకొని ఈ వీడియో మొత్తము చూసి నాకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడము, ఇందులో మిస్టేక్స్ ఉంది, ఇది కరెక్ట్ చేసుకోమని చెప్పడము అండ్ ఇట్లాంటి విషయాలు చెప్పడం అనేది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం మీరు ఇంత టైం తీసుకొని అండ్ కొన్ని సజెషన్స్ నాకు ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడు వచ్చినా కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్కి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఏవైనా వచ్చినా, ఉమెన్స్కి సంబంధించిన ఏవైనా ఆపర్చునిటీస్ వచ్చినా కానీ ఇట్లాంటివి నేను షేర్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నా ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంది, మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అండ్ చాలా వరకు వెల్ విషర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు ఈ జాబ్ మేళాకి ఇట్లాంటి వాటికి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ నేను చూడడం ఒకవేళ మర్చిపోయినా మీ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా పబ్లిక్ అనేది షేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమిస్ట్రీ చేశారు, ఎంఎస్సీ కెమిస్ట్రీ, మీకు మ్యాథ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలిసిందనుకోండి, మీకు ఉపయోగపడవచ్చు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా. సో అలాంటి ఉద్దేశంతో మీకు తెలిసిన మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ని నాకు కూడా షేర్ చేయండి. మీ ద్వారా వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ని నా ఛానల్ ద్వారా, మగువా ఛానల్ ద్వారా అందరికీ అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.